అండి అందరికీ. నేను మీ బుజ్జమ్మ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, మీషోలో 2 చీరలు పెట్టానండి, మందారం చీరలు అని చెప్పి. అవి వస్తాయి, ఇప్పుడు మనం చూద్దాము. నేను చూపిస్తాను మీకు అన్నీ. ఒక్కసారి మళ్ళీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అందరం బాగుండాలని దండం పెట్టుకొని వెళ్దామా, బయటికి చూద్దామా, వస్తున్నాడేమో. సూర్య భగవాను దండం పెట్టుకుందాం ఒకసారి. జై శ్రీమన్నారాయణ. దా బాబురా, కుక్కలు లేవలేరా? నాకు భయం కుక్కలంటే. అది ఎక్స్పైర్ అయిపోతాయి కదా. ఓకే, మరి మార్నింగ్ ఎంత ఇచ్చారు? అసెంజ్ చేయగానే ఇస్తాడు మేడం. ఓకే ఓకే, అంటే ఎప్పుడు వచ్చినా 2 OTPs వస్తుందా? 2 OTP అంటే ఇంటికి రాగానే వేరే OTP వస్తుంది. అదే అంటే మీకు రీచ్ అయినప్పుడు ఒక OTP, మా దగ్గర రీచ్ అయినప్పుడు సెకండ్ OTP. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో చీర ఉంది బాబు, తీసుకొస్తే వస్తాయి. ఇంకొకటి ఉంది, ఇంకొకటి వస్తుంది. ఒకవేళ మీరుంటే జాబ్లో డ్యూటీలో తీసుకురండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సారీస్ అని పెట్టారు కదా, అది అనుకుంటాను, ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అయ్యే మందారమే పెట్టాము, బట్ ఏ 2 సారీస్ ఇచ్చాడో తెలియదు. ఇంకొకటి పెండింగ్ ఉంది, అది రావాలి. ఇదే మందారం సారీస్ వచ్చాయి మనకి. మందారం సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎన్ని వేలు పెట్టి కొన్నా కొన్ని శారీస్ చాలా ఉన్నాయండి నా దగ్గర. కాకపోతే మనకి నచ్చినవి మందారం శారీస్ అనమాట. అవి వచ్చినాయి, చూద్దాం. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తా. చీరలకి మొత్తం ఫాల్స్ కుడుతున్నానని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి టాజిల్స్. ఇవన్నీ నేనే కుట్టుకున్నాను అనమాట. కింద కనిపిస్తున్నాయి, ఇవన్నీ నేనే కుట్టుకున్నాను. ఇంకా చూయించే అంత టైం లేదు, ఏం చూయించాం. ఇంకా కుట్టేటప్పుడు కూడా చూయించాలంటే చాలా టైం అవుతుంది కదా. ఏదో ఇక్కడ ఇప్పుడు ఉయ్యాల్లో ఉన్నాయి రెడీగా శారీస్ అని ఏదో ఇంకా చూయించాలని చూయించాను అంతే. కానీ చాలా చీరలు కుట్టాను. ఇవి కొన్నే. ఇంకా ఇదిగో ఆల్రెడీ ఒకటి కుడుతున్నాను, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగో పాలు కుడుతున్నాను చేత్తో. ఇదిగో టాజిల్స్ కనిపిస్తున్నాయా? ఇదిగోండి, రాత్రి అంతా కూర్చొని టాజిల్స్ కుట్టాను. ఇట్లాగా సరిగ్గా చూపించు. ఇవన్నీ నేనే కుట్టాను అనమాట కూర్చొని. ఇలాంటి ఇంట్రెస్ట్ నాకు, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. కుడుకుంటాను, చేత్తో కుట్టుకుంటాను ఫాల్స్ అన్ని కూర్చొని. మీతో చెప్తున్నాను కదా, అదనమాట సంగతి. ఇవన్నీ టాజిల్స్ చూపిస్తా మీకు. ఇదిగోండి ఇవన్నీ. అబ్బా, ఇవేనా? ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. కొనుక్కొస్తాను అనమాట. వెళ్ళి సాయంత్రం నేను బయటకు వెళ్ళే పని ఉంది, వెళ్ళాలండి తొందరగా కానీ అమ్మ అని చెప్తుంటా. వీడియోస్లో గుర్తుందా మీకు? ఇవన్నీ కొనుక్కొచ్చుకోవడానికి అనమాట అలా చెప్తుంటాను. ఇవి కొనుక్కొచ్చుకుంటుంటాను. దారపుండలు, ఫాల్స్ కూడా టీ తల్లి కొంచెం. ఇగో ఫాల్స్, ఇవన్నీ ప్యాచ్ ఇవన్నీ చేసుకుంటుంటా ఇష్టంగా ఇంట్లో. ఇదిగో ఇవన్నీ కొనుక్కొస్తానమాట. ఇదిగో చూసారా, ఇవన్నీ టాజిల్స్కి వేస్తాం కదా గంటలు, అవన్నీ. ఇదిగో ఇన్ని రకాలైతే. ఇవన్నీ ఫాల్స్ ఉతికి ఇస్త్రీ చేసి పెట్టుకున్నవి కొన్ని ఉన్నాయి. ఇవైతే ఇట్లా అబ్బా ఎన్ని తెచ్చుకుంటానండి, మొత్తం నేనే చేసుకుంటాను. ఇదిగో ఇంకా ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఒక 30 ఫాల్స్ ఉన్నాయి కుట్టాల్సినవి. ఇవన్నీ కూడా నేనే కుట్టుకోవాలన్నమాట. ఇదనమాట సంగతి. మీకు చెప్తుంటాను కదా, మీకు చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు. ఇవన్నీ చేస్తుంటాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ఏదో ఇప్పుడు దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి. ఇదిగో చీర ఫాలు కుట్టుకుంటూ ఇదంతా రాత్రి కుట్టేస్తాను కూర్చొని. ఇంట్రెస్ట్ నాకు ఇలాంటివన్నీ. ఏంటంటే బాగా ముగ్గులు వేసుకోవడం, ఇంట్లో లేడీస్ పనులన్నీ ఇలాంటివి చేస్తూ ఉంటా. ఏదో ఇప్పుడు చూపించాలనిపించి చూపించాను తప్ప, ఇది కుడుతూ ఉంటేనే. ఇప్పుడు అతను వచ్చాడనమాట, మీషో అతను. సరే దగ్గరే ఉన్నాయి, కుడుతూ ఉంటే ఈ బయట పెట్టేశాను అవసరం అయ్యి. సరే అని చెప్పి చూశాను, లేకపోతే ఆ కబోర్డ్స్లో ఉంటాయి మన అన్నీ. ఇంకా ఒక్క నిమిషం తల్లి. అన్నీ వారం రోజుల్లో, వారమో 4 రోజుల్లోనూ మొత్తం కుట్టి పడేశాను అన్నీ. ఇవన్నీ ఇంత మంచి మంచి చీరలు, ఈ పట్టు చీరలు లాంటివి అనమాట. ఇవి ఉన్నా సరే నేను మీషోలో బట్ వాళ్ళు నీట్గా కుట్టాలి.
అవును, నీట్గా కుట్టలేదని నాకు ఇష్టం లేదండి. అట్లా కుడితే నాకు ఉంటే ఉన్న పనైనా చక్కగా నీట్గా చేసుకోవాలి. ఇదిగో ఇలాంటి శారీస్ ఇవన్నీ ఎక్కువ రేట్లువి. ఇలాంటివి చాలా అంటే చాలా ఉంటాయి నా దగ్గర. కాకపోతే ఏంటంటే ఇంత మంచి ఉన్నా నేను మీషోలో ఎందుకు పెట్టాను, ఇవన్నీ షాపుల్లో తీసుకొచ్చాం. ఇక్కడ ఉంటాయి కొన్ని మన దగ్గరలో మంచి మంచి షాపులు, వెళ్ళి తీసుకొస్తాం అనమాట. క్వాలిటీ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీషోలో ఎందుకు పెట్టానంటే చెప్పా కదా, మందారం చీరలు షాపుల్లో వెతికితే దొరకలేదని చెప్పి మీషోలో అయితే పెట్టానండి. ఇదన్నమాట సంగతి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. మనకి ఒక్క నిమిషం. ఇదిగోండి వచ్చేసాయి మన మందారం సారీస్. అన్నీ ఉన్నా మేముందే కదా తీసుకున్నా నేను. చూసిలా కలర్ బాగుందా? ఇంకోటి కూడా ఉంది, ఇదే కాదు. ఇదిగోండి మన మందారం సారీస్. బాగా వచ్చిందా? బాగుందా? కానీ క్వాలిటీ అది ఎంత అయితే ఒక్కొక్కటి 300 ఎంతోనండి చూసి చెప్తా రేటు. 2 కలిపి 700 చేంజ్ ఎంత అయింది? 2 కలిపి ఒక్క నిమిషం చూసి చెప్తాను. ఇదిగోండి రేట్ అయితే ఇది మేము మీషోలో పెట్టిందనమాట. ఇదిగో ఈ సారీ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఈ సారీ అయితే వచ్చింది ఇలా. అయితే రేటు ఎంత ఉందంటే దీంట్లో చూపిస్తున్నాడు 408 రూపాయలు ఉంది కదా, అలా కాదు 388కి అయితే ఇచ్చాడు ఆఫర్లో. అది రేటు. ఓకేనా? మా మమ్మీ ఇప్పుడు శారీ ఓపెన్ చేసేస్తుంది. శారీ ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా వచ్చిందో. ఆన్లైన్ ఇంతకన్నా రేటుకి ఏముంటుంది చెప్పండి. ఇంకా ఇంతకన్నా అంటే బాగుంది. ఓకే, క్లాత్ మెత్తగా బాగుంది. కలర్ అయితే నాకు ఈ బ్లూ భలే ఇష్టం అండి అసలు. ఇంకా యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ మా మమ్మీకి లేదు. చాలా డార్క్ నావీ బ్లూ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లేదు. ఎలా ఉంది మీకు? ఎలా ఉంది చెప్పండి. శారీ మాత్రం ఓపెన్ చేసే కొద్ది బాగుంది. కామెంట్ లో మాత్రం మీరు చెప్పండి, తప్పకుండా చెప్పండి. మందారం పూల కోసం, మందార పూలు ఇష్టం కదా నాకు అనిపించాయండి, అందుకని తీసుకున్నాను. బాగుందా? క్లాత్ అయితే తేలిగ్గా మెత్తగా ఉంది. ఓకే, రేటు తీసుకోవచ్చు. బాగుంది. ఓకేనండి. నేనైతే ఇదిగో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ ఇలా వచ్చింది, కుట్టించుకోవచ్చు. ఓకే, కానీ నేనైతే కుట్టించనండి ఈ బ్లౌజ్. ఎందుకంటే కుట్టించను, బ్లౌజ్ కుట్టించను. బ్లౌజ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ క్లాత్ అయితే కుట్టించను నేను. ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూలో ప్లెయిన్ వేస్తా బ్లౌజ్. లేకపోతే ఈ గ్రీన్ ఉంటుంది కదా, ప్లెయిన్ ఉంటాయి కదా మన ఇంట్లో, కుట్టించాను ఆల్రెడీ, అవైతే వేస్తాను. ఈ బ్లౌజ్ అయితే కుట్టించను, ఎందుకంటే అంత రేటు పెట్టడం ఎందుకు కదా, ఉన్నాయి అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ డ్యామేజెస్ ఏం రాలేదు. ఆన్లైన్ లో పెట్టినా నీట్ గా వచ్చినాయి. అస్సలు రాలా, బాగుంది, చాలా నీట్ గా ఉంది. ఓపెన్ చేసే కొద్ది పెద్ద పెద్ద పూలు కదా, లుక్ బాగుంది. అంటే లైవ్ లో చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, ఇంకా వీడియోస్ లో మీకు ఎలా కనిపిస్తుంది తెలియదు, కానీ లైవ్ లో అయితే బాగుంది. ఇంకో చీర చూద్దాం ఇప్పుడు. చూసాం కదండి, ఇంకో సారీ అయితే చూద్దాము. ఇదిగోండి ఇంకో సారీ కూడా ఇలా వచ్చిందనమాట. ఇదేంటి ఒక కలరా? ఒక కలర్ అంటారా మీరు? దీన్ని కొంచెం అలా ఉంది. ఇదిగోండి ఈ మందారాలు అయితే ఇలా వచ్చాయన్నమాట. మన చెట్టు మందారాలు బాగున్నాయా, ఈ మందారాలు బాగున్నాయా చెప్పండి ఒకసారి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. మీకు ఇలా కనిపిస్తుంది కానీ బేసిక్ గా ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్, దానికేమో స్కై బ్లూ కలర్. స్కై బ్లూ వచ్చింది. కానీ ఏ కలర్ బాగుంది మీరు కమెంట్ చేసి చెప్పండి నాకు. లైట్ వెయిట్ తో మెత్తగా ఉంది. ఎండాకాలం అయితే కట్టుకోవచ్చు అండి, ఇంట్లో మనం ఇంట్లోనే ఉంటాం కదా, చక్కగా హాయిగా ఉంటుంది. నాకైతే నచ్చింది క్లాత్. అంటే మీకు కావాలంటే చెప్పండి, గుచ్చుకున్నట్టయితే లేదు, లింక్ ఇస్తాము. మీరు ఎవరైనా కొనుక్కుంటే మీకు నచ్చితే. నాకు నచ్చాయి, మందార పూలు ఉన్నాయి కాబట్టి. డ్యామేజెస్ కూడా ఏం రాలేదు, సర్వీస్ కూడా బాగుంది. బాగుంది చక్కగా. ఇదిగో ఈ కలర్లు, నాకు ఈ కలర్లు 2 నచ్చాయి. వంకాయ కలర్ ఒకటి ఉంది దాంట్లో, ఇందాక అనిపించింది. వంకాయ కలర్ మేము పెట్టేటప్పుడు లేదండి, లేకపోతే వంకాయ తీసుకునేదాన్ని నేను. వైలెట్ కలర్ అది వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు అది కొత్త కలర్స్ వచ్చినట్టున్నాయి. మేము ఆర్డర్ పెట్టినప్పుడు అయితే ఓన్లీ 4 కలర్స్ ఉన్నాయి. బ్లౌజ్ అయితే ఇది వచ్చింది, బాగుంది కదా. ఇది కూడా చాలా బాగుంది. ఈ కలర్ 4 కలర్స్ లో, లేకపోతే బ్లూ వేసుకోవాలి. లేదు ఈ కలర్ వేసుకుంటాం. ఈ కలర్ అన్న స్కై బ్లూ కలర్ వేసుకోవచ్చు. మెత్తగా బాగుందండి, వెన్నపూసలాగా క్లాత్. యాక్చువల్లీ ఇది వీడియోలో చూస్తే బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది బ్లాక్ కాదు, నావీ బ్లూ వస్తుంది. చూడండి మెత్తగా క్లాత్ అయితే భలే ఉంది. మెత్తగా వెన్నపూసలాగా తేలిగ్గా లైట్ వెయిట్. మాకైతే నచ్చింది అబ్బా. 800కి ఏమొస్తున్నాయి చెప్పండి? 2 చీరలు అయితే వచ్చినాయి. మెత్తగా బాగుంది, హాయిగా ఉంటుంది అనమాట కట్టుకుంటే. ఓకేనా? మీకు నచ్చిందా? నచ్చితే ఏంటి మీకు ఎలా ఉందనేది కమెంట్ చేయండి. కలర్ బాగుంది. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు నాకు తెలియదు కానీ కొంచెం మంచి చీరలు కట్టుకొని వెళ్ళొచ్చు. మనం ఇంట్లో ఉన్నంతసేపు ఎండాకాలం మొత్తం
ఇలా అయితే గడిపేయచ్చు. బాగుంది, లైట్ వెయిట్, మెత్తగా ఉంది శారీస్. మన మందారాలు మన తోటలోకి వెళ్ళినప్పుడు మనం ఇవి కట్టుకొని చూపిస్తాను. మందారాలు వస్తాయి దేవుడి దయ వల్ల. మందారాలు అయితే రావాలండి, చీరలు అయితే వచ్చాయి. ఎండాకాలం కదా అందుకని. ఇంకా మందారాలు ఉన్నప్పుడు చీరలు లేవు కదా, ఇప్పుడు చీరలు వచ్చినాయి కాబట్టి మందారాలు వస్తాయా లేవా? వస్తాయా? వస్తే మాత్రం ఒక్క మందారం వచ్చినా ఈ మందారం చీర కట్టుకొని నేను చూపిస్తాను మీతో. ఓకేనా? మరి ఎలా ఉందనేది కమెంట్ చెప్పండి, చేయండి నాకు. ఓకేనా? ఉంటానండి. మరి ఇంకో చీర ఉంది సాటిన్ క్లాత్ వైట్ హాఫ్ వైట్, అది కూడా బాగుంటుంది. అది కూడా వస్తే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఆర్డర్ రాలేదు, బార్డర్ లేదు, అది కూడా పువ్వులే. ఆర్డర్ రాలేదు, మనకి ఆర్డర్ రాలేదు, ఇంకా వస్తుంది, దారిలో ఉంది, అందవే. ఓకేనా? మొన్నట అబ్బాయి ఓటీపీయా చెప్పాలా? ఓకే. కుక్కలు లేవులే మా ఇంట్లో, కుక్కలు ఉండు. మాకే భయం. అవునవును. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. భయపడకు, కుక్కలు అంటే మాకే భయం. ఓకే, థ్యాంక్ యూ. ఏమొచ్చింది తల్లి? మన మా మమ్మీ వైట్ కలర్ సారీ ఆర్డర్ పెట్టింది అనుకున్నాను కదా, సాటిన్ బాగుందా? ఏం చూపించినానా? వావ్, ఈ బ్లూ వేసుకొని సారీ. ఎస్, వచ్చేసిందండి మన మీషోలో శారీ వచ్చేసింది. అదే అన్నమాట ఇది. ఓకేనా? అది సంగతి. ఇదిగో మీషో అబ్బాయి పాపం వచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు మన ఇంటి దగ్గర. కుక్కలో నేను భయపడుతున్నాడంట పాపం. రోజు వచ్చినప్పుడల్లా భయపడుతూ ఉంటాడు. అలా నేను అదే చెప్పాను, భయపడకండి అని చెప్పి. మాకు భయమేనండి కుక్కలంటే. మొక్కలంటే ఇష్టం కానీ కుక్కలంటే చచ్చేంత భయం. మేము కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అడిగి వెళ్తుంటాం అనమాట. అది అబ్బాయి అయితే రోజు ఫోన్ చేసి పాపం మేడం కుక్కలు ఉన్నాయా, మేడం కుక్కలు ఉన్నాయా అంటుంటాడు. ఇదిగో వెళ్ళిపోతున్నాడు ఇంకా. పాపం వచ్చినప్పుడల్లా ఎంత భయపడతాడో నిజంగా. అంతే కదా, ఎవరికైనా భయమే. అమ్మాయి మన శారీ వచ్చింది, ఇప్పదీసి చూసేద్దాము. ఇంకా ఇప్పుడు వెళ్దాం, ఇప్పదీసి చూసిందాక ప్రాణం అప్పదు. ఇదిగోండి శారీ అయితే వచ్చేసింది మీషో నుంచి. చక్కగా మనకి ఓపెన్ చేసి చూద్దాము శారీ. చాలా బాగా వచ్చిందండి, సూపర్, భలే ఉంది సాటిన్. అసలు మామూలుగా లేదు నిజంగా. మీరు చూస్తున్నారు కదా, మీషోలో చూసిన దానికన్నా ఇక్కడ 100 రెట్లు బాగా అయితే వచ్చింది. కలర్ కానీ ఫ్లవర్స్ కానీ అబ్బా నిజంగా అండి సూపర్ ఉంది కదా. మీకు కనిపిస్తుందా? అదనమాట. ఇదిగో జాకెట్ అయితే ఇది ఇచ్చారు, బ్లౌజ్ పీస్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా, అదైతే ఇచ్చాడనమాట. మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు. బ్లూ అయినా వేసుకోవచ్చు మనం, ఇలా కాంబినేషన్ బాగుంటుంది. బ్లూ అయినా వేసుకోవచ్చు, ఇదైనా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది వేసుకోవచ్చు. కావాలన్నప్పుడు మనం బ్లూ వేసుకోవచ్చు. అంటే జాకెట్లు మార్చి మన ఇష్టం కదా, వేసుకోవచ్చు అనమాట. అలా ఇంట్లో ఉన్నవి. దీనికి రా మెటీరియల్ కాకుండా దీని మీదకి ఏం ఆడవచ్చు అంటే, ఇంకా నేను అనుకున్నది, నేను మా అమ్మ ఇద్దరం, ఇది ఉంటుంది కదా హాఫ్ పట్టు ఉంటుంది కదండి, అలా అయితే వేసుకోవచ్చు. చూపిస్తా, ఇక్కడే ఉంది ఇప్పుడు రెడీగా కుట్టించుకోవడానికని పక్కన పెట్టాను. ఇదిగోండి ఇలా హాఫ్ పట్టు ఉంటుంది కదా, నేను తెచ్చి పెట్టుకున్నాను ముందుగా వేరే శారీ మీదకని. ఇలా కూడా మనం కాంబినేషన్ వేసుకోవచ్చు. ఇలా భలే ఉంది కదా చక్కగా. అంటే ఇలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర, కుట్టించాలి బ్లౌజెస్. అలా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, కలిస్తే వేసుకోవచ్చు అనమాట మనం. రెన్ బ్లూ ఉంది నా దగ్గర ఇంకా, అదనమాట. ఇలా ఉంది కదా, చాలా బాగుంది కదా. నేను ఎందుకు ఎందుకంటే ఇదిగోండి బ్లౌజ్ మనకి అన్ని శారీస్ ఉన్నాయి కదా, ఇదిగో శారీస్ మీదకి, ఈ శారీస్ మీదకి తెచ్చుకున్నాను బ్లౌజెస్ అన్నీ. అదనమాట, అందుకని ఉన్నాయి ఇవన్నీ. ఈ రెడీగా ఉందన్నమాట. చక్కగా ఇది కుట్టించుకొని వేసుకోవచ్చు ఒకసారి. ఏది బాగుంటుంది అంటారు? మీకు ఒక ఐడియా వస్తే చెప్పండి నాకు. ఈ కలర్ బాగుంటుందా, వాళ్ళు ఇచ్చారు కాబట్టి వేసుకోవచ్చు అంటారా? బాగుందా, ఇది బాగుందంటారా? మీరు ఒక్కసారి మీకేమనిపిస్తుందో నాతో చెప్పండి కమెంట్ చేసి. చీర మొత్తం విప్పతీసి అయితే చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. చూడండి శారీ ఎంత బాగుంది అసలు. మీషోలో వచ్చింది ఈ శారీ అంటే నమ్ముతారు ఎవరన్నా? భలే ఉంది కదా అసలు నిజంగా. మన మందారం శారీస్ పెట్టాను, అంత మందారం శారీస్ 2, ఇది 1, 3 అయితే పెట్టాను. ఇది కూడా ఇది లేట్ అయిందండి రావడం యాక్చువల్లీ, అందుకనే ఈ రోజైతే వచ్చిందనమాట. నేను వెంటనే ప్యాకింగ్ తీసేసి చక్కగా మీకైతే చూపిస్తున్నాను. ఇలా బాగుంది కదా నిజంగా, నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. క్లాత్ చూడండి అసలు సాటిన్. నిజం చెప్పాలంటే మనం మీషోలో చూసిన దానికన్నా 100
పర్సెంట్ బయట బాగుందండి, నిజం చెప్తున్నాను. అంత అయితే నచ్చింది నాకైతే. వావ్ సూపర్. బా ఏముందిరా నాయన. ఇప్పుడైతే ఇలా వాడుతున్నారు అందరు, పువ్వులతో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అయితే వాడుతున్నారు అందరూ ఎక్కువగా, నేను చూసినంతవరకు. ఏమో నాకు కూడా నచ్చింది, తీసుకున్నాను కలర్ కాంబినేషను. ఇలా దీంట్లో వేరే శారీస్ కూడా ఉన్నాయి కలర్స్, వైట్ ఇంకా బ్లూ, రెడ్, ఇలా వాటి మీద ఇలా పువ్వులు వచ్చేటట్టు. నాకు ఎందుకో తెలియదు, ఇదే నచ్చింది. మళ్ళీ చెక్ చేసా, ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా చెక్ చేశాను, ఏదైతే బాగుంది ఆర్డర్ పెట్టేశాను తొందరపడి, ఎందుకైనా చూద్దాం మళ్ళీ అని చెప్పి చూశాను. కానీ ఎన్ని చూసినా నాకు మా అమ్మాయికి అయితే ఇదే నచ్చిందండి, నిజం చెప్తున్నా. చాలా సింపుల్గా డీసెంట్గా చాలా బాగా నచ్చింది ఈ సారీ అయితే నిజంగా నాకు. వావ్, జస్ట్ వావ్ అంతే, భలే ఉంది, నాకు నిజంగా నచ్చింది. సూపర్ సూపర్. అబ్బా ఏం బాగుందిరా నాయన సారీ. చాలు చక్కగా సింగిల్ వేసుకొని కొంగు చక్కగా బ్లౌజ్ కుట్టించేసుకొని వేసుకుని నీట్గా, నేను అనుకోవడం ఏంటంటే ఒక్కటి ముత్యాలది ఉంటుంది కదా అలా పెట్టుకొని, ఏది ఇక్కడే ఉందా, అది కూడా రెడీగానే ఉందా, ఇదిగో ఇలా చక్కగా ముత్యాల దండ వేసుకొని తర్వాత ఇలాంటివైనా పెట్టుకోవచ్చు. ఇవి వద్దనుకుంటే చిన్న లాంటివైనా పెట్టుకోవచ్చు, చూపిస్తా మీకు ఇప్పుడే. ఇదిగోండి ఇక్కడ ఇలాంటివి పెట్టుకోవచ్చు సింపుల్గా, కావాలంటే ఇలా సెట్ చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది, ఇలా చేయొచ్చు. లేకపోతే ఇలాంటివి పెట్టవచ్చు మనం, ఇదైనా వేసుకోవచ్చు చక్కగా. ఇంకా ఇది అనుకుంటే నల్ల పూసల దండ అలా, ఇంకా అనుకుంటే ఇదిగో ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది చక్కగా. అంటే ఒక్కొక్కసారి కట్టినప్పుడు ఒక్కొక్కలాగా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇలా చూపిస్తూ పోతే నా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయండి, ఎన్నని చూపిస్తాం కదా, చూపించలేం కదా. ఆ టైంకి ఏదైతే సెట్ అవుతుందో అదైతే వేసుకొని పెట్టుకోవచ్చు మనం. మీకు నేను ఇప్పుడు చూపించిన వాటిల్లో ఇయర్ రింగ్స్ ఏవి బాగుంటాయి, ఇవా ఇలా వైట్లో వచ్చినవా పల్స్ ఇలాంటివి. బ్లౌజ్లో కూడా ఏది బాగుంటుందో మీరు కమెంట్ చేయండి నాకు, మీకు నచ్చింది నాతో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తా వేసుకోవడానికి. ఇది కుట్టించాలా, ఇది కుట్టించాలా, రెడీగా ఉన్నాయి రెండు. ఇప్పుడు ఏది అనేది చూద్దాం ఒకసారి, మీరైతే కమెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చిన విషయం, సరేనా. నాకైతే ఇన్ని ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి కదా, నిజమే కదా అది జరిగేది, మీకు కూడా జరుగుతుండొచ్చు అలా. ఇప్పుడైతే అదే ఉంది నా పరిస్థితి. సరేనండి, అయితే మరి ఇంకా బాగుంది శారీ మాత్రం. అబ్బా నాకైతే నీకెట్లా ఉంది తల్లి? సూపర్ ఉందంట మా అమ్మాయికి. ఓపెన్ చేయకముందే చెప్పిందంట మా అమ్మాయి. వాళ్ళ చూస్తేనే బాగుంది అసలు. అని డ్యామేజ్ అంటే మాకు ఏది వచ్చిందో మేము అది చెప్తున్నా, డ్యామేజ్ కూడా రాలేదు. లైవ్ అంటే మేము డైరెక్ట్ చూస్తున్నాం, లైవ్ లో చూస్తే మాత్రం సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉందండి బాబోయ్, అసలు చెప్పడానికి రావట్లేదు నిజంగా. అబ్బా ఏముందిరా నాయన, ఇన్ని రోజులు ఇది ఎందుకు బుక్ చేసుకోలేదా అనిపిస్తుంది ఇప్పుడైతే నిజంగా. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, చూస్తా తర్వాత చూస్తా. ఇప్పటికైతే ఇది మీరు కొంచెం కమెంట్ చేయండి, ఏ బ్లౌజ్ బాగుంది, ఇయర్ రింగ్స్ కూడా ఏ బాగున్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే, బాక్సులు ఉన్నాయి మన ఇంట్లో. కాకపోతే ఇప్పుడు పక్కనే ఉన్నాయి, నేను కూర్చున్న పక్కనే ఉన్నాయి అని చెప్పి తీసి చూపిస్తున్నాను మీకు వీడియో తీస్తూ అంతే. బ్లౌజెస్ మాత్రం కొంచెం చెప్పండి నాతో, మీకు ఏది నచ్చింది, దీని మీద కాంబినేషన్ ఏది బాగుంటుందో అనిపించిందో మీకు నాకు చెప్పండి. నేను అది కుట్టిస్తాను, ఫస్ట్ వేసుకుంటాను, తర్వాత ఇంకోటి కుట్టిస్తా, సరేనా అండి. సాటిన్ శారీకి ఇంకా ఫాల్ కుట్టడం అదంతా మొదలు పెట్టేశాను అన్నమాట. కుట్టిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదిగో కొంగులు కుడుతున్నాను ఇప్పుడు. ఫాల్ అయితే రెడీగా ఉంది, ఉతికి ఇస్త్రీ చేసి పెట్టుకున్నాను. అలాగే టాజిల్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. ఇదిగో ఈ శారీకి అయితే ఇవి సెలెక్ట్ చేశాను బాగుంటాయి అని చెప్పి, ఉన్న వాటిల్లో ఇవైతే సెలెక్ట్ చేశాను. ఇంకా గంటలు కానీ పూసలు కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టాను. వేసేటప్పుడు ఏది మ్యాచ్ అయితే అప్పటికి అవి వేస్తానన్నమాట. ఇదిగోండి గంటలు అవన్నీ చక్కగా ఇలాంటివన్నీ తెస్తాను. గోల్డ్ కలరు, దీంట్లో గోల్డ్, రాగి కాపర్ కలరు, మళ్ళీ ఇది వైట్ కలర్, ఇలాంటివన్నీ తెస్తుంటాను అనమాట. తెచ్చైతే పెడతాను రెడీగా పెట్టి, మనకి ఏది సూట్ అయితే అది వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇవి మొత్తం కుట్టాక చూద్దామా. అమ్మయ్య ఇదిగోండి ఇలా బాక్సులు తెస్తుంటా, అంటే ఏది ఎప్పుడు అవసరం పడితే మనకు తెలియదు కదా, అందుకని ఇంకా ఉన్నాయి
ఇవేనా బాబో ఎన్ని ఉన్నాయో, ఇలా చేసుకుంటూ పోతే ఒక డబ్బాలే వస్తాయి అన్నమాట మన దగ్గర. ఇగోండి సాటిన్, అబ్బా ఈ పక్కన ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను అంతే. ఇక ఇన్ని అయితే ఉంటాయి మన దగ్గర ఎప్పటికి. ఇంకా దారాలు, బాక్సులు, ఒక నిమిషం, అంటే బయటకు వెళ్ళకుండా పెద్ద పెద్ద టైలర్ల దగ్గర కూడా ఉంటాయో ఉండవో నాకు తెలియదు. మరి నేనైతే బయటకు వెళ్ళకుండా ఇలా పెట్టుకుంటాను రెడీగా. నాకైతే అలా ఇష్టం అండి, ఎవరిని ఒకటి అడగకుండా మనమే ఒకటికి ఇచ్చేటట్టు ఉండాలని నా కోరిక. మిషన్ అన్నీ సామాను మొత్తం ఉంటాయి నా దగ్గర, టైలర్కి సంబంధించినవి మొత్తం ఉంటాయండి. వాళ్ళ దగ్గర కూడా ఉంటాయో ఉండవో నాకైతే తెలీదు, నా దగ్గర అయితే ఉంటాయి అన్నమాట. అలా పెట్టుకుంటాను రెడీగా. బయటికి వెళ్తున్నాను అంటాను కదా ఎప్పుడు మీతో. ఇదిగోండి ఇంకా దారపుండలు ఇలా అయితే ఉంటాయి అన్నమాట. అసలు మామూలుగా ఉండవు అన్నీ, ఎందుకంటే ఇవన్నీ తెచ్చుకోవడానికి వెళ్తుంటా. ఇంకెందుకు వెళ్తాను చెప్పండి, కూరగాయలకి సామాను తెచ్చుకోవడానికి ఇలాంటి వాటికే కదా మనం వెళ్తాము. శారీస్, బ్లౌజులు, మ్యాచింగ్లు ఇవన్నీ కొనుక్కోవడానికి అలా వెళ్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ ఇంకా ఉన్నాయి చీరలు, అమ్మో చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆపేస్తున్నాను. శారీస్ ఇది ఒకటి సాటిన అవగానే ఇంకా మొత్తం కంప్లీట్గా ఆపేస్తాను, మళ్ళీ ఎప్పుడో పెట్టుకుంటాను. కుట్టానండి దాదాపు ఎన్నంటే మీకు తర్వాత చూపిస్తాను, ఒక వీడియోలో చెప్తాను, నేను చూపిస్తాను. చాలా మీరు ఆశ్చర్యపోతారు, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అన్ని కుట్టాను నేనే, అన్ని కుట్టింది అమ్మ. నడుములు ఇరిగిపోయేటట్టు కూర్చొని కుట్టానమాట. అటు గార్డెన్ చూసుకుంటూ ఇటు ఇల్లు చేసుకుంటూ ఇవన్నీ కుట్టుకోవాలంటే అది మామూలు విషయం కాదు. కాకపోతే మా పాప వంటలో హెల్ప్ చేస్తుందండి. తనని వేరే పనులని ఏం చేయను, వంట ఒకటి మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. పిల్లలు అది చేయటం ఎక్కువ కదా ఈ రోజుల్లో. చాలా హ్యాపీ. తను ఒక వంట చేసినందుకే నాకు ఇంత పని అయితే అవుతుందన్నమాట. ఇంక అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా, అలా అయితే జరుగుతుంది. మా పాప హెల్ప్ చేసినందుకు నాకైతే చాలా పని అయిపోయిందండి. ఇవన్నీ ఇంకా సర్దుకోవాలి కబోర్డ్స్లో మొత్తం. ఇది ఒక్క చీర కుట్టి నేనేం చేస్తాను అనుకుంటున్నానంటే, ఒక్క చీర కుట్టేసి ఇవన్నీ లోపల పెట్టేస్తా, కంప్లీట్గా కబోర్డ్స్లో పంపించేస్తా. కావాలన్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ అసలు ప్రతి చీర ఎన్ని కుట్టానంటే అవన్నీ మీకు చూపిస్తే కనీసం ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు అయ్యాయి. కానీ అమ్మో నాకంత ఓపిక లేదు. ఇంకా చెట్లంటే మొక్కలు గుర్తుగా ఉండటం కోసం అని నేను తీసుకుంటున్నాను అంతే. ఇవన్నీ అంటే ఇంకెవరైనా కుట్టుకుంటారు, చేసుకుంటారు కదా. మొక్కలు కూడా అందరూ పెంచుకున్నా మన మొక్కలు మనకే గుర్తుంటాయి కదా, అందుకని చెప్పి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే నేను కుట్టేస్తాను. ఇదొక చీర లాస్ట్. అమ్మ నా వల్ల కదమ్మా, దాదాపు నా చీరలే ఎప్పటి నుంచో ఈ మధ్య కొనుక్కున్నాయి అన్నీ కలిపి ఒక చెప్పొద్దు అనుకున్నాను కానీ చెప్తున్నాను, ఒక 60 చీరల దాకా అయితే పెట్టేశాను, అలా పెట్టేశాను అనమాట. వీలైతే ఇవంతా క్లీన్ అయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దిన తర్వాత కబోర్డ్స్ చూపిస్తాను మీకు, ఓకేనా? ఇప్పుడైతే వెళ్దామా, ఇంకా సాటిన్ శారీ కుట్టేసుకుందాం. ఇదే లాస్ట్ 60లో ఇది లాస్ట్ చీర అనమాట. ఇంకా చాలు, నాకు ఓపిక అయితే అయిపోయింది. మళ్ళీ ఉన్నాయని తర్వాత కుట్టుకుంటా. ఇదిగోండి పొద్దున్న నుంచి కూర్చుంటే ఇప్పటికైతే అయిపోయినాయి. ఇవి మొత్తం టాజిల్స్ అన్నీ కుట్టేశాను. ఇదిగో ఇవన్నీ కుట్టేసేసాను మొత్తం. చూపిస్తా అయిపోయిన తర్వాత మొత్తం. మళ్ళీ ఇదే లాస్ట్ది. ఇంకా అన్నీ కుట్టేటప్పుడు అంటే కుదరదు కదా చూపించటం, అందుకని ఇంక ఇదొకటే లాస్ట్ది అయిపోయింది. పాలు కుట్టేశాను. ఇదిగో పాలు కూడా అయిపోయింది. పొద్దున మొదలు పెడితే ఇప్పటికైతే ఒకటి అయిపోయింది. అంటే మధ్య మధ్యలో ఆపుతున్న వేరే పనులు చేసుకుంటూ మధ్యలో కుట్టుకుంటూ ఇలా అయితే అయిపోయిందనమాట. మొత్తం ఒకరోజు చూపిస్తాను నేను. కుడుతూ చూపించాలంటే కుదరట్లేదు కదా, అందుకని అమ్మయ్య ఇంక ఇక్కడికి ఆపేస్తానండి. ఈ చీరలన్నీ నా వల్ల కావట్లేదు, చాలా కుట్టేశాను. ఇదిగోండి ఇవన్నీ ఫాల్సే, ఇంకా కుట్టాల్సినవి. ఇదిగో ఈ కట్ట అంతా, ఇది ఇవి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దాదాపు ఉంటాయి అనుకుంటా, ఒక 20 ఫాల్స్ దాకా ఉంటాయి. ఆల్రెడీ 60 కుట్టేశాను. ఇప్పుడు నా వల్ల కాదు, ఇంకా ఆపేస్తాను. అదండి సంగతి. ఇంక ఇవన్నీ ఉన్నాయి, నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది నా పని మొత్తం. ఇవి కుట్టినందుకు కూడా ట్యాబ్లెట్ తెచ్చుకొని మింగాను అనమాట. అంత నొప్పి వచ్చింది చెయ్యి అయితే.
ఇంకా ఇక్కడికి ఆపేస్తాను. కుట్టిన చీరలన్నీ కూడా నేను తర్వాత వీలైతే చూపిస్తానండి. కొన్నిటికైతే శారీస్కి టాజిల్స్ వచ్చాయి, కొన్నిటికైతే చాలా వాటికి నేను కుట్టుకున్నాను, కొన్నిటికైతే వచ్చాయన్నమాట. ఇలా కుట్టేశాను మొత్తం. చూపించాలంటే అవ్వదు కదా, అందుకే అవ్వలేదండి. ఒకవేళ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ చేస్తుంటారు ఆడవాళ్ళు ఇంట్లో. కాకపోతే నేను చేసే విధానం అది ఎవరిష్టం వాళ్ళది, డిజైన్ చేసుకోవడం ఎవరిష్టం వాళ్ళగా చేస్తుంటారు కదా, అలా అయితే నేను చేశానమాట. ఫాలో అయిపోయింది. ఇక్కడితో ఇది లాస్ట్, నా వల్ల కావట్లేదు, ఇంకా ఆపేస్తాను. 60 చీరలు కుట్టానండి, మామూలు విషయం కాదు అది. 60 కట్టిన తర్వాత మా అమ్మాయి అరుస్తుంది, ఎందుకు చెయ్యి నొప్పి వచ్చి చేస్తే అలా చేస్తావు, అవన్నీ కట్టుకోవచ్చు కదా, తర్వాత ఉన్నాయన్నీ పక్కన పెట్టేసాయి, బ్యాగుల్లో వేసి పక్కన పెట్టేసాయి, తర్వాత చూసుకుందాంలే, వీలైతే బయట ఇచ్చేద్దాము, ఇంకా ఆపేసాయి. ఇప్పుడు కుట్టుకున్నవన్నీ 60 చీరలు అంతకుముందు ఇంట్లో పక్కన పెట్టినవి కూడా ఉంటాయి కదా కొత్తవి, అవన్నీ కలిపి అన్నీ ఉన్నాయి కదా, ఏం చేసుకుంటావు అమ్మ నువ్వు, అవన్నీ కట్టుకో తర్వాత చూద్దాంది. సరే కదా, ఆపేస్తున్నాను అనమాట. ఇంకా రేపటి నుంచి మనం కొంచెం ఫ్రీగా హాయిగా ప్రశాంతంగా వీడియోలు అవి చేసుకోవచ్చు. సరేనా, ఉంటానండి మరి. మళ్ళీ చూద్దాం అన్నీ శారీస్ అన్ని తర్వాత చూపిస్తా వీలైతే మీకు.